హలో అండి అందరికీ. ఊరు, వాడ, చిన్న, పెద్ద, ముసలి, ముతక, ఆడ, మగ అనే తేడా లేకుండా జరుపుకునే ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే అదొక వినాయక చవితే కదా! ఈ వినాయక చవితికి మనకు ఎన్ని గొడవలున్నా కూడా ఊరంతా కూడా ఒకటయ్యి ఎవరికి తోచినంత చందా వాళ్ళు వేసుకొని వినాయకుడినైతే ప్రతిష్ఠించుకుంటాం కదా! అలాగే మా ఊర్లో కూడా ఒక వినాయకుడినైతే ప్రతిష్ఠించుకున్నామండి. ఈ స్వామి ఉన్న 3 రోజులు మాకైతే ఒక పండగలాగా అనిపిచ్చింది. నిన్న నిమజ్జనం జరిగేసరికి నాకు చాలా బాధ అనిపిచ్చింది. ఈ స్వామి వెళ్ళిపోతుంటే ఏదో మన ఇంట్లో వ్యక్తి వెళ్ళిపోతున్నంత బాధైతే అనిపిచ్చింది. అయినా కూడా మేము స్వామిని అంగరంగ వైభవంగా సాగనంపామండి. మళ్ళీ నిన్ను వచ్చే సంవత్సరం కొలుచుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని దిష్టి టెంకాయ కొట్టేసి ఇంకా స్వామినైతే మేళతాళాలతో సాగనంపామండి. మేము ఎవ్రీ ఇయర్ వినాయకుడినైతే ప్రతిష్ఠించుకోము. పెట్టుకున్న ప్రతిసారి మాత్రం చాలా గ్రాండ్‌గా అయితే జరుపుకుంటాము. చూసారా ఎంత బాగా ఇలా చేసుకుంటూ పంపించామో. మీరు మీ వినాయకుడిని ఎలా సాగనంపారు? అండ్ ఫెస్టివల్‌ని ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేసి